అందరికీ నమస్కారం. మన యూత్ అందరూ ఒకే నినాదంతో ముందుకెళ్ళాలని చెప్పి నా అవకాశం. ఇంకోటి ఏంటంటే ఈ మన 3 అంశాలతో మన గూడూరుని మన సూర్యుని గెలిపించాలని చెప్పి కోరుతున్నా. ఫస్ట్ మన గూడూరుని నెల్లూరు జిల్లాలో కలపాలని చెప్పి యూత్ అందరూ ఫేస్బుక్లో కానీ వాట్సాప్ స్టేటస్లో కానీ ఈ న్యూస్ని ఎక్కువగా వైరల్ చేయాలని నేను అనుకుంటున్నా. అది కాకుండా మీరందరూ కూడా దీన్ని గట్టిగా తీసుకోపోవాలా. ఇంకోటి ఏంటంటే మన సునీలన్న మన లోకల్, ఎందుకంటే లోకల్ సునీలన్న మన గూడూరులో పుట్టాడు, ఇక్కడే చదివాడు, ఇక్కడే పెరిగి ఇక్కడే మన ఎమ్మెల్యేగా ఉన్నాడు. దీన్ని ఇంకో వైరల్గా తీసుకుపోవాలని చెప్పి కోరుతున్నా. ఇంకోటి ఏంటంటే మూడోది మన యూత్ బాగుపడాలన్నా 20 లక్షలు ఉద్యోగాలు రావాలన్నా కూడా బాబు గారే రావాలి. ఈ 3 నినాదంతో మన యూత్ అంతా చంద్రబాబు నాయుడికి ఓటేసి అట్లానే ఇక్కడ సునీలాన్ని కూడా గెలిపించాలని చెప్పి నా వినపడ. పట్టణ అధ్యక్షులు సుమన్ గారిని మాట్లాడవలసిన కోరుచు. ఇక్కడికి వచ్చిన తెలుగు యువతానికి నమస్కారాలు. 1వ తారీఖు జరిగే ఎలక్షన్ల కోసం మనం అందరం ఆపర్చునిటీ భవిష్యత్తు అలాగే సునీల్ అన్న గారు లోకల్ అనే పదాన్ని మనం అందరం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎవరు ఎలాంటి ప్రలోభాలకి నమ్మకుండా గట్టిగా కృషి చేసి ధైర్యంగా ఉండి అందరూ ముందుకు పోయి తెలుగుదేశం పార్టీ గురించి, సైకిల్ గుర్తికి ఓటేయడం గురించి ప్రజల్లో బాగా వివరించాలని కోరుకుంటూ, భవిష్యత్తు అంధకారం కావాలంటే జగన్ రావాలి, భవిష్యత్తు గ్యారంటీ కావాలంటే చంద్రబాబు గారు కావాలని ప్రజలందరికీ తెలియజెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. బూత్ ఇన్ఛార్జీలు, ఏజెంట్ లెవెల్తో మన యూత్ అంతా సహకరించి ప్రతి ఒక్కరూ బాగా ఎలక్షన్ చేయాలని నా విన్నపం. అదేవిధంగా గ్రామంలో ప్రతి ఒక్కరూ యువత విభాగంలో మన వాళ్ళకి అందరికీ సహకరించి పాంప్లెట్లు పంచడం ఇట్లాంటివన్నీ బాధ్యతలన్నీ తీసుకోవాలని మరీ కోరుతున్నాం. తెలుగు యువత నాయకులు వేముల సునీల్ గారిని ఈరోజు గూడూరు తెలుగుదేశం కార్యాలయంలో సునీల్ అన్న గారి సూచనల మేరకు తెలుగు యువత నాయకులు యువత ఉద్యోగ ఉపాధి కోసం బాబుని మళ్ళీ రప్పిద్దాం అనే కార్యక్రమానికి విచ్చేసిన మా యువత అందరికీ చేతులెత్తి నమస్కారం పెడతా ఉన్నాం. ముందుగా బాబుని మనం ఎందుకు రప్పించుకోవాలనే దాని గురించి మాట్లాడుకుందాం అనుకుంటున్నాం. మీరు చాలామంది గతంలో 2014లో ముగ్గులకి నేను వస్తే ప్రతి జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను, ఉద్యోగాలు ప్రతి ఒక్క కంపెనీ తీసుకొచ్చి లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తారని చెప్పి మోసం చేసి 25 పార్లమెంట్ గెలిపించండి, నేను కేంద్రం మెడలో ఉంచి కంపెనీలు తీసుకొస్తాను, ప్రత్యేక హోదా తెప్పిస్తాను, ప్రత్యేక హోదా వస్తే మన రాష్ట్రంలో కంపెనీలు వస్తాయి, కంపెనీలు వస్తే విద్యార్థులకి నిరుద్యోగులకి ఉపాధి లభిస్తుందని చెప్పి కళ్ళు పొల్లి మాటలు చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వరకు 5,000 రూపాయల ఉద్యోగాలు ఇచ్చేసి మనందరం జీవితాలు నాశనం చేసుకోండి. మీరందరూ గమనించాలా. 5,000 రూపాయలు ఉద్యోగం చేసే పిల్లలతోనైనా 5,000 ఉద్యోగం చేసే పిల్లలు ఇస్తారు. అయినా కావాలా మనకు 5,000 ఉద్యోగమా? మనకి ఎవరు కావాలా? విజన్. బాబు గారు అంటే విజన్, జగన్ అంటే అబద్ధం. జగన్ అంటే ఉంది అబద్ధం, బాబు గారు అంటే విజన్. 20 సంవత్సరాల తర్వాత కూడా ఏం కావాలో ఏర్పాటు చేయగలిగిన వ్యక్తి ఒకే ఒక వ్యక్తి మన బాబు గారు. మీరందరికీ మీకు ఉదాహరణ గుర్తే ఉంటుంది. హైదరాబాద్ సిటీ లక్షల కంపెనీ, లక్షల మంది బాగుతున్నారు ఐటీ కంపెనీల్లో, లక్షల కొద్ది
జీతాలు. వాళ్ళ ఊర్లో హ్యాపీగా సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసుకొని జీతాలు తీసుకొని వాళ్ళ ఊర్లో మంచి ఇల్లు కట్టుకొని పొలాలు తీసుకొని ఈ రోజున వాళ్ళే రేపు వాళ్ళ తమ్ముడికి వాళ్ళ చెల్లెలికి ఉద్యోగాలు ఇప్పించుకునే పరిస్థితి హైదరాబాద్ వస్తుంది. కానీ ఈ రాష్ట్రంలో మనకు దౌర్భాగ్యం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచి 5,000 రూపాయల ఉద్యోగాలు సెలవుడి పనులకి వాళ్ళ జీవితం అక్కడికే నేల కొనివేశాడు. మిగతా వాళ్ళ పరిస్థితి ఏమైపోయిందంటే ఒక్క కంపెనీ కూడా తీసుకురాలా జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ ఉన్న యువతకి ఒక్క కంపెనీ కూడా తీసుకురాని జగన్మోహన్ రెడ్డి ఆయన బతికేదానికి జనాన్ని చంపేదానికి మాత్రం కంపెనీని తీసుకొచ్చాడు. ఏం కంపెనీలో తెలుసా మీ అందరికీ? తెలుసా? బూమ్ బూమ్, స్పెషల్ స్టేటస్, ప్రెసిడెంట్ మెడల్, ఇటువంటి కంపెనీని తీసుకొచ్చి యువతని పేద సాదా వాళ్ళని మందు తాగిపించి పెరాలసిస్ స్ట్రోకులు, బ్రెయిన్ స్ట్రోకులు, ఆరోగ్యం క్షీణించేలా చేశారు ఈ జగన్మోహన్ రెడ్డి. కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ఆయన మందు షాపుల్లో, బ్రాండ్ షాపుల్లో ఉద్యోగాలు ఇచ్చాను నేను, సచివాలయ ఉద్యోగాలు ఇచ్చాను నేను, 5,000 రూపాయలు ఉద్యోగాలు ఇచ్చాను నేను విద్యార్థులకు అని చెప్పి ఆయన ఏదో మోసగించేది విద్యార్థులకు చేసే పని చేస్తాడు. విద్యా వాలంటీర్లు తీసేశాడు, రెవెన్యూ ఆఫీసులో అసిస్టెంట్లు తీసేశాడు, ఆర్టీసీలో అసిస్టెంట్లు తీసేశాడు, 4-5 లక్షలకు పైగా ఉద్యోగాలు తీసేసి ఆయన ఏదో మనందరూ ఇచ్చేసినట్టు అంబులెన్స్ కదా ఏదైనా రిపేర్ అయితే కదా ఒకటి పోతే కొనుక్కుంటావా, అంబులెన్స్ సీరియల్ పెట్టి వీడియో చూపించారు చూడండి. అట్లా తీసేసిన ఉద్యోగాలు ఏమో వీడియో తెలియదు. ఆయన ఇచ్చిన ఈ 150,000 వాలంటీర్ పోస్ట్ మాత్రం నేను 150,000 మంది జీవితాలు మార్చేశానంట. కనీసం వాళ్ళు సాయంకాలం పూట బండికి ఆయిల్ పెట్టి సరిపోతా 5,000 నెలగా సరిపోతాముడా? ఎన్ని ఆలోచించి లోకేష్ బాబు గారు, మన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు ఒకటే నిర్ణయం తీసుకున్నారు. మన విద్యార్థుల కోసం 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు రూపకల్పన చేశారు. 3 అంశాలుగా ఆ 20 లక్షల ఉద్యోగాలు వస్తాయి. ఒకటి ప్రభుత్వ, రెండోది ప్రైవేటు, మూడోది స్వయం ఉపాధి. ఈ మూడింటి ద్వారా మనకు 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో సంవత్సరానికి 4 లక్షల చొప్పున ఉద్యోగాలు ఇస్తారని చెప్పి మొన్ననే మేనిఫెస్టో చెప్పారు. నిన్న కూడా ఉమ్మడిగా మేనిఫెస్టో రిలీజ్ చేశారు. అదేవిధంగా ఉద్యోగం వచ్చే వరకు డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకి నెలకి 3,000 రూపాయల వరకు ఉద్యోగం వచ్చే వరకు మీరు కుటుంబ సభ్యుల మీద ఆధారపడకుండా ఆ 3,000 రూపాయలు మీరు ఉద్యోగాల కోసం అప్లికేషన్ కి వారికి ఖర్చు పెట్టడానికి బాబు గారు రూపొందించారు. అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా మంది ఉన్నారు. పవన్ కళ్యాణ్ కూడా మన యువత వెంట ఆయన వెంట నడవాలి. అదేవిధంగా ఆయన ఎక్కడైతే పోటీ చేస్తారో అక్కడ ఆయనకి తెలుగుదేశం పార్టీ ఎక్కడ పోటీ చేస్తుందో తెలుగుదేశం పార్టీ కూడా జనసేన మద్దతు ఇవ్వాలా. అదేవిధంగా మోడీ గారు కేంద్రంలో మోడీ గారి అండదండలు, ఇక్కడ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి విజను, పవన్ కళ్యాణ్ గారి పవరు, ఈ 3 కలిసి సూపర్ డూపర్ హిట్ అవ్వడం తథ్యం. మనం అందరం కలిసి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించుకోవడం తథ్యం. అందరూ మనం కరెక్ట్గా జూన్ 4వ తారీఖున మనకు స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవచ్చు, ప్రశాంతంగా ఎవరి వ్యాపారాలు చేసుకోవచ్చు. విద్యార్థులకి 100 రోజుల్లోనే 100 కంపెనీలు తీసుకొస్తారని మన లోకేష్ బాబు చెప్పారు. అదేవిధంగా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆయన మనం కళ్ళు మాటలు చెప్తారు, మళ్ళా వస్తారు. ఈ 10 రోజులే ఉన్నాయి. ఎవడు మాట వినొద్దు, ఒకటే బ్లైండ్గా వెళ్ళిపోండి. మనకు చంద్రబాబు నాయుడు అయితేనే కరెక్ట్. అతను మీకు ఉద్యోగాలు రూపకల్పన చేయగలరు. మీ తల్లిదండ్రులకి ప్రతి ఒక్క పథకాలు పెట్టినారు, సూపర్ 6 అనే పథకాలు. అవి కాకుండా అదనంగా యాడ్ చేశారు. మేము మీ తల్లిదండ్రులకి ఒకటే చెప్పండి, ఎస్సీ ఎస్టీ బీసీలకి నిన్ననే చెప్పారు 50 ఏళ్ళకే 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని బాబు గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. వాళ్ళిద్దరికీ శిరసవలసి దండం పెడతాను. ఎందుకంటే 50 సంవత్సరాలకి పెన్షన్ ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ధరలు అధికమైపోయినాయి, ఇటు కరోనా పరిస్థితి ఏర్పడిపోయింది. ఎంత దృష్టిలో పెట్టుకొని బీసీలకి, ఎస్సీలకి వాళ్ళు పెన్షన్ మంజూరు చేయడం ఎంతో శుభపరిణామం. బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం మా యువత తరఫున. చెప్పాలి మీకు, మనకు ఆరోగ్యశ్రీ 25 లక్షలకి పాలసీ చేస్తున్నారు. నిన్ననే 25 లక్షలు అంటే ఆషామాషి విషయం కాదు. మనకు దేనికి ఎక్కువ పడతాం, ఒకటి విద్యకి, 2 వైద్యానికి. విద్యకి 20 లక్షలు, విద్యకి అన్ని విదేశీ విద్య కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ విదేశీ విద్య అన్ని ఏదైతే ఈయన రద్దు చేశాడో అన్నిటిని పునరుద్ధరిస్తానని చెప్పి నిన్ననే మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. అన్న రాష్ట్ర
మీ తల్లిదండ్రులకి 18 సంవత్సరాలు నిండిన తర్వాత మీ అక్క కానీ మీ చెల్లి మీ వరకు ప్రతి నెల 1500 రూపాయల చొప్పున ఇస్తానని చెప్పారు. అదేవిధంగా ఎవరైతే వితంతులు వికలాంగులు వృద్ధులు ఉన్నారో వాళ్ళకి వికలాంగులకైతే 6000, పూర్తిగా వికలాంగులైతే వాళ్ళకి 15,000 రూపాయలు నిన్ననే మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే ఇటువంటి 4,000 రూపాయలు ఏదైతే మీరే 200 పెన్షన్ ని 2,000 చేశారు, ఈ జగన్మోహన్ రెడ్డి గారికి 5 సంవత్సరాలు పెట్టింది 1000 రూపాయలు వచ్చేదానికి. అది కూడా మూలత 55 లక్షల పెన్షన్లు ఇస్తున్నాం మనం. ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన 49 లక్షలు పెన్షన్ మాత్రమే ఇస్తున్నాడు. అంటే 6 లక్షల పెన్షన్ ఎక్కొట్టేశాడు. కరెంటు బిల్లు ఎక్కువనో, లేకపోతే మీకు కారు ఉందనో, బైక్ ఉందనో, పొలం ఉందనో చెప్పి కారణాలు చెప్పి ఈ అన్ని తీసేసే పరిస్థితి. బాబు గారు ఒకటే చెప్పాడు, నో, ఎటువంటి షరతులు ఉండవు, ఎటువంటి ఆంక్షలు షరతులు ఉండవు. మీకు కారు ఉందని, కరెంటు బిల్లు ఎక్కువని, బైక్ ఉందని, పొలం ఉందని తీసే ప్రక్రియ జగన్మోహన్ రెడ్డి లాగా బాబు గారు చేయాలని హామీ ఇచ్చారు. నిన్ననే మేనిఫెస్టోలో ప్రకటించారు. ఇవన్నీ మీ తల్లిదండ్రులు తెచ్చించండి. మీకు ఫస్ట్ నెల పెన్షన్ కూడా ఇప్పుడు ఉండే వాళ్ళకి ఈ 3 నెలలు ఏదైతే ఎలక్షన్ పీరియడ్ లో జరుగుతున్నాయో ఆ 3,000 కలిపి ప్లస్ 4,000 కలిపి మొదటి నెల మాత్రం 7,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని బాబు గారు చెప్పారు. ఎంతో ఆనందం. ఎందుకంటే వాళ్ళకి ఈ 3 నెలల కోల్పోయింది కూడా ఇవ్వడం అంటే అది పెద్ద మనసు అనే అదే మనం అనుకుంటాం. గాడ్ ఫాదర్ బాబు గారు మన రాష్ట్రానికి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. అదేవిధంగా ఇక్కడ లోకల్కి వస్తే మన అభ్యర్థి పాస్టర్ సునీల్ కుమార్ గారు ఉన్నారు. మీ అందరికీ సుపరిచితులు. మీకు ఒకటి హామీ చెప్పని చెప్పాడు. ఇప్పుడు మన చుట్టుపక్కల ఏ అయితే పరిశ్రమలు ఉన్నాయో అవి కాకుండా ఇంకా బాబు గారిని, లోకేష్ బాబు గారిని అందరినీ ప్రాధాన్యపడి గూడూరు నియోజకవర్గంలో వనరులు బాగున్నాయి, అధిక కంపెనీలు తీసుకొచ్చే ప్రతిపాదన వాళ్ళ ముందు పెడతాన్నారు. అదేవిధంగా ఏదైతే ఇక్కడ లోకల్లో కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీల యాజమాన్యాన్ని కూర్చోబెట్టి లోకల్ వాళ్ళకి పూర్తి అయిన తర్వాతే మీరు ఇతర ప్రాంతాల వారికి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ఆయన డిమాండ్ ప్రక్రియ కూడా ఆయన గెలిచిన తర్వాత చేస్తానని చెప్పి మీ అందరికీ యువతకి ఈ సందర్భంగా చెప్పమన్నారు. సునీల్ అన్న గారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఎందుకంటే గతంలో కూడా ఏ ఎమ్మెల్యే చేయలేదు. మనకు డిఆర్డబ్ల్యూ కాలేజీలో జాబ్ మేళా నిర్వహించాడు. 700-800 మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఎమ్మెల్యే ఇంతవరకు మాకు ఆలోచించలేదు యువత కోసం. ఆయన ప్రతి ఒక్కరు మనకు అపాక్స్లో కావాలా, అపాచీలో కావాలా, ఇక్కడ చుట్టుపక్కల ఉండే కంపెనీలు కావాలి, అప్లికేషన్ వస్తే వాళ్ళ కంపెనీ యాజమాన్యానికి ఫోన్ చేసి ప్రాధాన్యపడి పేదవాళ్ళన్నా రిక్వెస్ట్ అన్నా అని చెప్పి ప్రాధాన్యపడి ఉద్యోగాలు ఇప్పించిన పరిస్థితి నేనే ఆ కళ్ళ ముందు చాలా మంది చూశాను. ఆ ఉద్యోగాలు పొందిన వాళ్ళందరూ కృతజ్ఞతతో వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ బంధువులు, మిత్రులు అందరూ వాళ్ళకి సునీలన్నకి కృతజ్ఞత తెలిపాలా. కేవలం అధికారంలో లేకపోతే ఈ విధంగా చేస్తున్నాడు. అధికారం వస్తే సునీలన్న ఏ విధంగా చేస్తాడో మీ అందరికీ మీకు తెలుసుకుంటుంది. మీరు భవిష్యత్తు 2,200 కోట్ల రూపాయలు గూడూరు నియోజకవర్గాన్ని తీసుకొచ్చి డెవలప్ చేసిన వ్యక్తి సునీల్ అన్న. మీరు ఏ గ్రామాలకన్నా పోండి, ఏ వార్డు కన్నా పోండి, సునీల్ అన్న శిల్పాలు తప్పితే ఇంకా ఏ పలకాలు ఈ 5 ఏళ్ళలో పడిన దాఖలాలు లేవంటే సునీల్ అన్న చేసిన అభివృద్ధి ఏ విధంగా ఉందో మీకు తెలియపరుస్తున్నాను. మీకు ఒకటి మనకు అందరికి స్నేహితులు ఉంటారు. సాయంకాలం అయితే షికారు పోతాం, డాబా పోతాం. మీకు అందరికీ ఒకటి నా సునీల్ అన్న గారి తరఫున విన్నపం. మనకు మీ ప్రాంతాల్లో, మీ వార్డులో మీరు ప్రచారం చేస్తుంటారు. మీ వార్డులో, మీ ప్రాంతాల్లో ప్రచారంతో పాటు మీ గూడూరు నియోజకవర్గ పరిసరాల్లో మీ స్నేహితులు, మీ బంధువులు ఏ ప్రాంతంలో ఉన్నా ఈ ఎలక్షన్ వారం రోజుల్లో ఏదో విధంగా తెలుగుదేశం పార్టీకి ఓటేయాలని, అభ్యర్థించాలని ఇక్కడికి వచ్చిన యువతలన్నీ ప్రాధాన్యపడి నమస్కరించి వెళ్తున్నాం. ఏమంటే చంద్రబాబు నాయుడు చాలా కంపెనీలు తీసుకొని ఉద్యోగాలు ఇచ్చాడు. మనకు పసుపు కుంకుమ ఇచ్చారు. చంద్రన్న బీమా 2 లక్షల నుంచి, మర్చిపోయినాను ఇంకో విషయం చెప్పడం, 2 లక్షల రూపాయల బీమా, 5 లక్షలు యాక్సిడెంట్ బీమా అనేది మనకు చంద్రన్న బీమా. ఈ 5 ఏళ్లలో ఈయన ఒక్కరికి ఇచ్చిన దాఖలాలు లేవు. ఈ 5 ఏళ్లలో లేవు కదా. బాబు గారు ఆలోచించి సహజ మరణం అయితే 5 లక్షలు, ప్రమాదశాత్తు మరణిస్తే 10 లక్షలని నిన్ననే మేనిఫెస్టోలో పెట్టారు. బాబు గారికి, పవన్ కళ్యాణ్కి అందరికీ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. అదేవిధంగా 25 లక్షలు చెప్పేశారు ఆరోగ్య బీమా ప్రతి ఒక్కరికి. అదేవిధంగా మనకు ఏవైతే అవసరం ఉంటాయో అన్ని బాబు గారు ఏర్పాటు చేసడానికి సిద్ధమన్నారు. ఆ బాబు గారు ఏం ఏర్పాటు చేయాలన్నా మనకు ముందు సునీలాన్ని గెలిపించుకోవాలా. ఈ సునీలాన్ని గెలవాలంటే మీరందరూ సైకిల్ గుర్తు మీద ఓటేయాలా. సైకిల్
గుర్తు మీద ఓటేస్తే సునీల్ అన్న కలుస్తారు, అక్కడ బాబు గారు కలుస్తారు. మీరు ప్రతి ఒక్కరు మీ బంధువులు మీ స్నేహితులకి ఫోన్ చేసి రిక్వెస్ట్ చేసి ఈసారి ఖచ్చితంగా మన రాష్ట్రం కోసం, మన ఊరు కోసం, మన గ్రామం కోసం, మన ఇంటి కోసం చంద్రబాబు నాయుడు గారు గెలిస్తేనే కరెక్ట్ అని చెప్పి మీరందరూ మీ బంధువులకి స్నేహితులు ఫోన్ చేయాల్సి తెలుపుతానని నేను శిరవత్సవంగా మిమ్మల్ని దండం పెట్టి అడుగుతున్నాను. ఈ కేవలం మన స్వార్థం కోసం, మన పార్టీ కోసం, మన సునీలన కోసం కాదు. మన రాష్ట్రం ఏ విధంగా తెలుసు మీకు, కంపెనీలు లేవు, ఉద్యోగాలు రావు, రోడ్లు లేరు. రోడ్ల మీద అయితే మరీ ఘోరం. అంటే ఏది జీవనం జరగదు, మాయ మాటలు చెప్పేసి గులకరాతో గుడి చేసుకుంటే సరిపోదు, ఓట్లు వేస్తారు. లాస్ట్ టైం కోడికత్త అయిపోయింది, దాని ముందు సునాయన హత్య అయిపోయింది అని చెప్పి వీళ్ళు ప్రయత్నిస్తారు. మీరందరూ నమ్ముతారా? జగన్మోహన్ రెడ్డి డ్రామాలు నమ్ముతారా? ఎవరైనా గులకరాయి డ్రామాలు నమ్ముతారా? సెంటిమెంట్లో నేను మీ ఇంటి పెట్టిన చెప్తారా? ఎవరు నమ్మద్దు. జగన్ ఒక అబద్ధం, బాబు ఒక విజన్. ఇది ఒక్కటి మనసులో పెట్టుకుని బ్లైండ్ గా వెళ్ళిపోయి సైకిల్ ఓడేద్దాం. మనకి ఎంతమందికి వీలైతే అంతమందికి ఓటేపించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు చేసుకుంటాను. ప్రధాన కార్యదర్శి రఘునాథ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. జిల్లా పార్టీ అధికార ప్రతినిధి అన్నగారికి, అదేవిధంగా తెలియోద జిల్లా మిత్రుడు కృష్ణ యాదవ్ గారికి, అదేవిధంగా జనరల్ సెక్రటరీ ప్రణీత్ యాదవ్ గారికి, అదేవిధంగా నియోజకవర్గ అధ్యక్షుడు కృష్ణ యాదవ్ గారికి, అదేవిధంగా టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధికార సోషల్ మీడియా కోఆర్డినేటర్ వెంకటేష్ గారికి, అదేవిధంగా నియోజకవర్గ అధ్యక్షులు మువా చరణ్ గారికి నా సోదరుడు, అదేవిధంగా వేదిక మీద ఉన్న నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు నియోజకవర్గ స్థాయిలో యువత విద్యార్థి ఏదైతే ఉందో ఈరోజు రాష్ట్రంలో కానీ నియోజకవర్గాల్లో కానీ ఏ పార్టీ అయినా అధికారంలోకి రావాలంటే అది యువత చేతిలో ఉంది. యువత అధికారంలో ఉన్నప్పుడే రాష్ట్రంలో కానీ నియోజకవర్గంలో కానీ గ్రామంలో కానీ ఎక్కడైనా యువత ఏ వైపు మొగ్గు చూపిస్తే అధికారం వాళ్ళదే. అది సర్పంచ్ ఎలక్షన్ నుంచి రాష్ట్ర ఎలక్షన్ వరకు, పార్లమెంట్ ఎలక్షన్ వరకు ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని యువత ఎవరు అనుకుంటే వారు అధికారంలోకి వస్తారు. మీరు అందరూ చూసే ఉంటారు. 2019లో జగన్మోహన్ రెడ్డి నేను అధికారంలోకి వస్తే యువత భవిష్యత్తు మారుస్తా, ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్న 10 పోస్టులు భర్తీ చేస్తా, మెగా డిఎస్సీ పెడతా, యువతకు మేనమావుగా ఉంటా, విద్యార్థులకి మేనమావుగా ఉంటానని చెప్పి ఆ రోజు చెప్పడంతో యువత విద్యార్థి అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసం పోటీ పడి గ్రామాల్లో తిరిగారు, మండలాల్లో తిరిగారు, నియోజకవర్గ స్థాయిలో తిరిగారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోతే మా జీవితాలు మారిపోతాయి, మా భవిష్యత్తు మారిపోతుంది, ఈయన ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తానంటున్నాడు, అదేవిధంగా అమ్మఒడి అంటున్నాడు, మేనమామ అంటున్నాడు అని చెప్పి యువతంతా కూడా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేశారు. చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అంతవరకు మేనమామ అని చెప్పుకుంటూ వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి కంసమామగా తయారై యువత గొంతు కోశాడు. ఈరోజు ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు, విద్యా అవకాశాలు లేదు. ఒకప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ అంటే ప్రభుత్వానికి సంబంధించి నేరుగా కళాశాలకు ఫీజులు వెళ్ళేటివి. ఆ ఫీజులు వెళ్ళినప్పుడు కళాశాలలు అదేవిధంగా ప్రభుత్వం మధ్య చర్చలు జరిగేటివి. వాళ్ళు తెలుసుకునే వాళ్ళు, విద్యార్థులు వాళ్ళ సర్టిఫికెట్లు ఎక్కడ కూడా ఇబ్బంది చేయలేదు. చదువుకున్న తర్వాత వాళ్ళ సర్టిఫికెట్లు వాళ్ళకి ఇచ్చి పంపించే పరిస్థితి ఉంది. ఈరోజు విద్యా దీవెనలు తీసుకొని వచ్చి విద్యా దీవెన పేరుతో మీ అకౌంట్లో డబ్బు వేస్తాను, కాలేజీ యాజమాన్యాలకి మీరు అమౌంట్ కట్టుకోండి అని చెప్పిన తర్వాత ఈరోజు కాలేజీ యాజమాన్యాలు విద్యార్థుల మీద ఒత్తిడి చేస్తారు. ఎప్పుడు అమౌంట్ కట్టాలని. జగన్మోహన్ రెడ్డి ఏమో డబ్బు అకౌంట్లో వేయడు, ఇక్కడేమో కాలేజీ యాజమాన్యాలు ఏమో ఒత్తిడి తీసుకొని వస్తారు. ఒత్తిడి తీసుకొని వచ్చి మీరు ఫీజు ఎప్పుడు కట్టాలంటే ఈ పక్క విద్యార్థులు మానసిక వేదనకు గురవుతున్నారు, ఒక పక్క తల్లిదండ్రులు మానసిక వేదనకు గురవుతున్నారు. ఈరోజు విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది. ఇది విద్యా వ్యవస్థను సర్వనాశనం చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఆ రోజు ఏం చెప్పారు? అమ్మఒడి ఇస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక బిడ్డకి అమ్మఒడి వర్తిస్తుందంటే 2 బిడ్డల పరిస్థితి ఏంటి అంటే, ఒక బిడ్డ చదువుకోవాలి
వాళ్ళందరికీ కూడా మనం వివరించాలి. అదేవిధంగా ఈరోజు ఎంప్లాయ్మెంట్, ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దేంట్లో ముందున్నామంటే అన్ఎంప్లాయ్మెంట్లో ముందున్నాం. ఈరోజు ఒక్క పరిశ్రమ అంటే ఒక్క పరిశ్రమ లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఏం చెప్పాడు? నేను అధికారంలోకి వస్తే నా మొహం చూసేసి నాది రాజశేఖర రెడ్డి కొడుకు, నా మొహం చూస్తేనే పరిశ్రమలు పెట్టుబడి పరిగెత్తా వస్తాయన్నాడు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం ఒక్క పరిశ్రమ అంటే ఒక్క పరిశ్రమ, ఎవరో పుట్టిన బిడ్డకి నేను తండ్రి అని చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన కంపెనీలకి నువ్వెట్ట నాది అని చెప్పుకుంటావు, సిగ్గు ఎక్కువ జగన్మోహన్ రెడ్డి అని యువత కూడా ప్రశ్నించాలి. ఈరోజు ఒక్క పరిశ్రమ అంటే ఒక్క పరిశ్రమ. ఈరోజు తిరుపతి పార్లమెంట్లో ఇటు నెల్లూరులో కానీ తిరుపతిలో కానీ ఈ పరిశ్రమ ప్రాంతాల్లో పరిశ్రమలు తెచ్చారంటే ఎవరి వల్ల వచ్చాయి? మీరందరూ కూడా ఆ శంకుస్థాపన బోర్డులు తీసుకెళ్ళండి, అవసరమైతే ఫోటోలు తీసుకొని చూపించండి. ఈరోజు ఇక్కడే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడున్న యువత ఇక్కడే చదువుకున్న ప్రతి ఒక్క యువతకు స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేసి సెంటర్లు ఏర్పాటు చేసి వాళ్ళందరూ పరిశ్రమల్లోకి వెళ్ళి ఇక్కడే ఉపాధి కానీ దొరికితే వాళ్ళందరూ కూడా తల్లిదండ్రులతో కూడా ఇక్కడే ఉండి ఆ కుటుంబాన్ని చక్కగా చూసుకుంటారు. ఇక్కడే ఉపాధి దొరికితే ఇక్కడే బాగుంటారన్న ఉద్దేశంతో ఆ రోజు దేశ విదేశాలు తిరిగి అటు ఐటీ మంత్రి గారు లోకేష్ గారు, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కొన్ని వందల పరిశ్రమలు తీసుకుని రావడం జరిగింది. కొన్ని వేల కోట్ల పెట్టుబడులు తీసుకొని వస్తే ఆ పరిశ్రమలన్నీ కూడా తరివేసే పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డి ఉంది. మీకు ఒక్క ఉదాహరణ, అమర్ రాజా ఫ్యాక్టరీ గురించి మీరు ఉంటారు. అమర్ రాజా ఫ్యాక్టరీ దాదాపు 25 సంవత్సరాలుగా ఈ రాయలసీమలో గ్రేటర్ రాయలసీమ పరిధిలో అతి పెద్ద పరిశ్రమ ఏదైనా ఉందంటే అమర్ రాజా. ఆ పరిశ్రమను కూడా పంపించేయాలని చెప్పిన ఈ జగన్మోహన్ రెడ్డి ఈ మనిషి అనాలా, దుర్మార్గుడు అనాలా, యువత పట్టిన శననాలా, నీచుడు అనాలా కూడా మనకు అర్థం కాని పరిస్థితిలో ఉంది. యువతకు పరిశ్రమలు లేకుండా ఉద్యోగాలు ఎలా వస్తాయి? అటలో నువ్వు ప్రభుత్వం ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేస్తున్నావు, 2,35,000 పోస్టులు భర్తీ చేస్తున్నావు. జనవరి 1వ తారీఖున క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ ఇస్తున్నావు. మరి సాక్షి క్యాలెండర్ మటుకు ప్రతి ఇంటికి నువ్వు వేస్తున్నావే, మరి జాబ్ క్యాలెండర్ ఒక్కసారి రిలీజ్ చేసావా? రిలీజ్ చేయాల. మరి మెగా డిఎస్సి నేను పెడతాను, చంద్రబాబు నాయుడు గారు 2 డిఎస్సీలే పెట్టారు, నేను వస్తానే పెద్ద మెగా డిఎస్సి పెడతా, 25,000 పోస్టులు ఒకేసారి భర్తీ చేస్తారన్నవే. అది నోరా తాటి మట్టా జగన్మోహన్ రెడ్డి. ఒక్క డిఎస్సి పోస్టు ఈ 5 ఏళ్ళలో ఒక్క డిఎస్సి పోస్టు భర్తీ చేయాల. ఇక్కడ కూడా చాలా మంది డిఎస్సి ప్రిపేర్ అయి ఉంటారు. తాకట్టు పెట్టి పొలాలు తాకట్టు పెట్టి కోచింగ్ సెంటర్లో 5 సంవత్సరాల నుంచి యువతంతా మగ్గుతుంటే అసలు టీచర్ పోస్టులు ఖాళీగా లేవని చెప్పిన ఈ దుర్మార్గుడు ఎలక్షన్ వస్తున్నాయనగా, రేపో మాపో నోటిఫికేషన్ వస్తున్నాయనగా అప్పుడు 6,000 పోస్టులతో డిఎస్సి అని చెప్పి ఒక ప్రకటన పూతుమంతంగా ఒక ప్రకటన విడుదల చేశారు. అది చూస్తే కోర్టులో మొట్టికాయ వేసింది. నీకు ఒక విధానం లేదు, ఒక పద్ధతి లేదు, నువ్వేం పరిపాలన చేస్తావు, ఆ నోటిఫికేషన్ ఆపండి అని చెప్పి కోర్టు మొట్టికాయ వేసిందంటే యువత మీద ఈయనకి ఎంత ప్రేమ ఉందో ఒకసారి ఆలోచించండి. ప్రభుత్వ శాఖలో ఉన్న ఖాళీలు భర్తీ చేస్తున్నావు, మరి పోలీస్ శాఖలో ఖాళీలు భర్తీ చేసావా? ఇరిగేషన్లో భర్తీ చేసావా? ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో భర్తీ చేసావా? ఏ డిపార్ట్మెంట్లో భర్తీ చేసావు జగన్ రెడ్డి? ఒక్క డిపార్ట్మెంట్ అంటే ఒక్క డిపార్ట్మెంట్ అన్నా భర్తీ చేసావా? ఇంత మోసకారి, ఇంత దగాకోరు. నేను రాజశేఖర రెడ్డి బిడ్డని, నేను మాటిస్తే మడం తప్పుతాను, సిగ్గు ఎక్కుండాలి. షర్మిల గురించి కాదు నువ్వు మాట్లాడాల్సిన, వైఎస్ఆర్ పేరు పెట్టుకోకూడదు అని చెప్పి. నీకు పెట్టుకోకూడదు వైఎస్ఆర్ పేరు. నువ్వు రాజశేఖర రెడ్డి కొడుకు అని చెప్పుకుంటున్నావు, మాట తప్పుడన్నావు, మనమ్మ తిప్పుడన్నావు. ఒక్క మాటలో నువ్వు నిలబెట్టుకున్నావా? ఇతనికో శాపం ఉంది. నిజాలుగా చెప్పితే ఇతను తల 1000 ఒక్కలైపోడు. ఇతనికో దరిద్రమైన శాపం ఉంది. నిజమనే చెప్పకూడదు. ఈరోజు ప్రతిపక్ష నేతగా ఇక్కడ కూడా పాదయాత్ర చేశాడు, ఎన్ని మాటలు చెప్పాడండి, ఎన్ని మాటలు చెప్పాడు. ఒక్కటంటే ఒక్కటి అన్నా నిలబెట్టుకున్నావా? 99% నేను అమలు చేశాను. అసలు నువ్వు అమలు చేసిన పథకం మీద ఒక్కటన్నా కరెక్ట్గా చెప్పగలుగుతావా? కరెక్ట్గా పింఛన్ అన్నావు 250 రూపాయలు, 250 రూపాయలు. అవ్వాతాతలు మోస్తున్నారు నిన్ను. మళ్ళా మన మేనిఫెస్టోలో ఇప్పుడు ఏంటంట 3,500, లాస్ట్ 2029 అప్పుడు 3,500 ఇస్తాడంట. అసలు తలకాయ ఉంది ఈ జగన్మోహన్ రెడ్డికి. ఇలాంటివన్నీ మనం మళ్ళీ ఎలక్షన్లో గెలిపించుకోవాలా? అతను పెట్టింది ఒకటైతే ఇక్కడ ఒక అదేంటి టూరిస్ట్ ఒక
అతను తెచ్చారు ఈ నియోజకవర్గానికి. ఎక్కడి నుంచో ఇక్కడ లేరండి పోటీగాళ్ళు, ఇంకో పోటీగాళ్ళు తెచ్చారు. ఆ పోటీగాడు ఎవడో ఎడికి తెలియదు, ఏం పని చేశాడో తెలియదు, ఈ నియోజకవర్గంలో అతను భాగస్వామ్యం ఏంటో తెలియదు, అతను ఓటరో కాదో తెలియదు. అలాంటి వాడు ఇక్కడ ఎమ్మెల్యే పెట్టి నిద్రలేసి ఇక్కడే వార్డు స్థాయి నుంచి రాజకీయం చేసి మీ అభివృద్ధిలో భాగస్వాములై యువత కోసం సంక్షేమం కోసం మొదటి నుంచి పోరాడుతున్న వ్యక్తి, విద్యార్థి నాయకుడిగా, యువజన నాయకుడిగా, అదేవిధంగా గూడూరు నియోజకవర్గంలో అభివృద్ధిలో ఆయన మార్కంటూ చూపించుకున్న సునీల్ అన్న కావాలా? అసలు ఊరు పేరు తెలియని అయ్యో మురళియా నాకు తెలియదు, ఆ పేరు కూడా ఎక్కడో ఒకసారి నిన్న పేపర్లో చదివా, అంతకుముందు ఎవరో నాకు తెలియదు, ఆయన మార్కేంటో తెలియదు. అలాంటి వ్యక్తి కావాలని చెప్పి ప్రతి గ్రామంకి వెళ్ళి యువతగా, విద్యార్థులుగా ప్రతి గ్రామంలోకి వెళ్ళి చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. అదేవిధంగా మేనిఫెస్టో వివరించండి. 4,000 రూపాయలు పింఛన్ ఇస్తాం. అదేవిధంగా అమ్మఒడి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తాం. అదేవిధంగా ఈరోజు ఫీజు రీఎంబర్స్మెంట్ పాత విధానాన్ని, అంటే యాజమాన్యాలు మన మీద ఒత్తిడి చేయకుండా ఏ విద్యార్థి అయినా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఏ విద్యార్థి అయినా కూడా నేరుగా వెళ్ళి కళాశాలకు వెళ్ళి అసలు ఎక్కడ రూపాయి కట్టకుండా ప్రభుత్వం పూర్తి స్థాయిలో భరించే విధమైన విధానాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వస్తున్నారు. ఫీజు రీఎంబర్స్మెంట్ పాత విధానాలు అమలు అవుతుంది. అదేవిధంగా ఉద్యోగం జాబ్ క్యాలెండర్ 5 సంవత్సరాల 20 లక్షల పోస్టుల్ని భర్తీ చేయడం జరుగుతుంది. ప్రైవేటు అదేవిధంగా ప్రభుత్వ రంగంలో అంత జాబ్ రానంత వరకు కూడా 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి మీ అకౌంట్లోనే వేయడం జరుగుతుంది. అదేవిధంగా 19 సంవత్సరాలు పెట్టిన ప్రతి ఆడబిడ్డకి 1,500 రూపాయలు ఆ ఆడబిడ్డ అకౌంట్లోనే వేయడం జరుగుతుంది. ఎక్కడికి తిరగాల్సిన వల్ల ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది, మీ అకౌంట్లోనే పడుతుంది. టెక్నాలజీ అంటే చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు అంటే టెక్నాలజీ. ఈరోజు ఎవరిని చేయించాల్సిన పల్ల. అదేవిధంగా వాలంటీర్లు కూడా మీరు చెప్పండి, వాలంటీర్లు మనం ఎక్కడ తీసిమని చెప్పలా. ఎలక్షన్ కమిషన్ 2 నెలలు, ఈ 2 నెలలు మాత్రమే పింఛన్లో, ఎందుకంటే అది కూడా మనం చెప్పలా. విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఆ నేతలు వీళ్ళంతా మా కార్యకర్తలని చెప్పడంతో ఎలక్షన్ కమిషన్ కార్యకర్తల దగ్గర డబ్బు ఇప్పించకూడదని ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయం తప్ప మనం ఎక్కడా కూడా వాలంటీర్లను మనం ఇబ్బంది పెట్టాలని ఏమిటా. ఆ వాలంటీర్లు కూడా చెప్పండి, తెలుగుదేశం పార్టీ వస్తే 10,000 రూపాయలు ఇస్తారు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి బానిసలుగా ఉంటారా? స్వేచ్ఛగా తెలుగుదేశం పార్టీలో ఒక మంచి ఆలోచన కలిగిన నాయకత్వంలో పనిచేయాలనుకున్నారని చెప్పి మీరు కూడా వాళ్ళకి చెప్పండి. ఈ 1వ తేదీ ఏదైతే పింఛన్ ఉందో ఈ 1, 2, 3, 4, 5, 6 తేదీలకు సంబంధించి యువతంతా గ్రామాల్లో ఉండండి. మనం ఊరికే తిరగడం కాదు, గ్రామాల్లో ప్రతి అవ్వాతాత దగ్గరికి వెళ్ళండి. పింఛన్ ఎందుకు ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది, మనం 4,000 ఇస్తాం. అదేవిధంగా ఈ నెల కానీ ముందు నెలలో కానీ డబ్బు తీసుకోకపోతే ఆ 2 నెలలు కలిపి 7,000 రూపాయలు మనం ఆ అవ్వాతాతకి ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనం చెప్పాల్సిన బాధ్యత ఉంది. మనం వ్యూహాత్మకమైన రాజకీయం చేయాలి, యువతగా బూతుల కాడ పనిచేయాలి. ఊరికే మనం ఫోటోలు పెట్టుకొని సోషల్ మీడియాలో 4 పోస్టులు పెట్టుకొని సోషల్ మీడియా కూడా అవసరం. దాంతోపాటు అయిపోయింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది, కూటమి అధికారంలోకి వస్తుంది. 135 సీట్లు తగ్గకుండా మనం గెలుస్తున్నాం కాబట్టి ఈరోజు పేటీఎం బ్యాచ్ దిగింది. మౌత్ టాక్ తీసుకొని వస్తున్నారు. ఈ సెంటర్లు కూడా మీకు తెలుసో లేదో ప్రతి నియోజకవర్గానికి 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 300 మంది దాదాపు 20 రోజుల నుంచి ఒక ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ ఈ నియోజకవర్గంలో టైట్ అయిపోయింది, మారిపోయింది. వాలంటీర్లు రివర్స్ అయిపోయినారు, అవ్వాతాతలు రివర్స్ అయిపోయినారు, అదే అయిపోయినారు, ఇదే అయిపోయినారని బయట నుంచి తీసుకొని వచ్చి ఒక పెయిడ్ ఆర్టిస్టులు తిరుగుతున్నారు. గెలిచేది మనమే, అధికారంలోకి వచ్చేది మనమే, సంక్షేమం ఇచ్చేది మేమే. ప్రతి ఆఫీసర్ల దగ్గరికి ఎక్కడ టీఎంగిడి కాడైనా, శ్మశానం కాడైనా, చావు కాయకెళ్ళినా అక్కడ కూడా మనం మాట్లాడాలి. ఎక్కడ గూడు సునీల్ అని గెలుస్తున్నాడు, 30,000తో గెలుస్తున్నాడు, మనం కూడా మాట్లాడాలి. మనకి డబ్బు పెయిడ్ బ్యాచ్ మనకు అవసరం. మనమే ఇక్కడున్న తెలుగుదేశం పార్టీకి ఉన్న అదృష్టం ఏంటంటే కార్యకర్తలు, యువత, విద్యార్థి మీరందరూ కూడా మనం కానీ ఈ 10 రోజులు సమర్థవంతంగా చేయగలిగితే సునీల్ అన్న ఎమ్మెల్యే అవుతారు. మీకు ఇంకో మాట ఇస్తున్నాం, యువతగా, విద్యార్థులుగా ఎవరైతే ఈ 5 సంవత్సరాలు కష్టపడి
కష్టపడ్డారు. అది కమిటీలో కావచ్చు, గ్రామ స్థాయిలో, వార్డు స్థాయిలో ప్రతి ఒక్కరికి ఒక డేటా ఉంది. ఏ కమిటీలో ఎవరెవరు ఎంత పనిచేశారు, ఏ విధంగా ముందుకెళ్తున్నారు, జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు కూడా కృష్ణ యాదవ్ గారు చెప్తారు. అదేవిధంగా మీకు ఇక్కడ జనరల్ సెక్రటరీ ప్రణీత్ కానీ ఇదే నియోజకవర్గం నుంచి ఉన్నారు. సునీల్ అని పూర్తి అవగాహన ఉంది. ప్రతి ఒక్కరిని ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. మీరు మరొకసారి ఆలోచించాల్సిన వల్ల మిమ్మల్ని ఆర్థికంగా అన్ని విధాల మీ గ్రామాల్లో మీరు పార్టీతో కూడా కలిసి సీనియర్లు కూడా గౌరవించి సీనియర్లు కూడా కలుపుకొని ముందుకెళ్ళండి. యువతదే భవిష్యత్తులో ఈ నియోజకవర్గంలో పెద్ద స్థాయిలో యువతకు న్యాయం చేసే కార్యక్రమం కూడా తీసుకోవడం జరుగుతుంది. ఆర్థికంగా, రాజకీయంగా మీ గ్రామాల్లో ఉన్న వర్కులు కూడా మీరే చేసే విధంగా కూడా ఒక కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ, ఖచ్చితంగా సునీల్ అన్న గెలుపు, ఆయన కానీ గెలిస్తే 1000% మంత్రి అవుతారు. 1000% మంత్రి అవుతారు. ఇంత కమిట్మెంట్ ఉన్న నాయకుడు, ఎంత డెడికేషన్ ఉన్న నాయకుడు మరొకరు లేరు. మీరందరూ కూడా సునీల్ అన్న పక్షాన నిలబడి ఈ పోరాటం చేయాలి. ఈ యుద్ధంలో మనం అందరం కూడా ముందుండాలని, బూత్ స్థాయిలో పనిచేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అన్నిదా భావించద్దని నాకు కూడా అక్కడ లోకేష్ గారిని బట్టి ముందుగానే పార్లమెంట్ అధ్యక్ష కార్యదర్శులకు ముందుగా చెప్తూ, మీకందరికీ కూడా క్షమాపణ చెప్తూ, ఏ బాబు చంద్రబాబు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసి అధికారంలోకి రప్పిద్దామని ఈ రోజు యువరక్తం రంకెలు వేసుకుంటే ఇక్కడ వచ్చాడు అంటే అది నా గొప్ప విషయం. చల్లబడ్డ యువకులు ఎంత అంటే గూడూరు చల్లబడ్డారు అన్నమాట. ఇంకా ఇంతమందికి కావాలి. కొంచెం సభాధ్యక్షత వహించినటువంటి సోదరుడు టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కోఆర్డినేటర్ హసనాపురం వెంకటేశ్వర గారు, అదేవిధంగా మిత్రుడు తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు గారు, తెలుగు యువత పార్లమెంట్ అధ్యక్షుడు శ్రీ కృష్ణ యాదవ్ గారు, తెలుగు యువత పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి సోదరుడు ప్రణీత్ యాదవ్ గారు, తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షులు మువా చరణ్ గారు, గూడూరు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పులిమి శ్రీరయ్య గారు, అదేవిధంగా అధికార ప్రతినిధి బిల్లు చేజురామయ్య గారు, ఇక మిగతా పెద్దలను చాలా మంది ఉన్నారు ఇక్కడ. మీకందరికీ పేరు పేరున అభినందనలు. మీకు తెలుసు ఈ యొక్క మీటింగ్ ఉద్దేశము, మీ కర్తవ్యము రెండు మీకు వివరించి చెప్పి, రేపు జరగబోయే ఎన్నికల్లో దుర్మార్గ దుష్ట జగన్ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి మీ వంతు పాత్ర, మీ వంతు కృషి, మీరందరూ ఖచ్చితంగా మీ యొక్క కర్తవ్య దీక్షను నెరవేరుస్తారని చెప్పి భావిస్తూ, మీకు మరొకసారి విషయాన్ని తెలుపుకుంటూ, ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో గూడూరు అసెంబ్లీ నియోజకవర్గంలో మీ అందరి అభిమాన నాయకుడు, మీకు సొంత పెద్దన్న పాషం సునీల్ కుమార్ గారి గెలుపు కోసం మీరందరూ అపరిశలు కృషి చేయాలని చెప్పి మరొకసారి మీకు నొక్కి వక్కానిస్తూ ఈ విషయాన్ని మీకు తెలుపడానికి 2 విషయాలు చెప్పి నేను మళ్ళీ ఎప్పుడు వెళ్ళిపోవాలి. సిబిఎన్ గారు నాకు జూమ్ మీటింగ్ ఉంది 10:30కు. కాబట్టి యువత మీటింగ్ అంటే నాకు ఉత్సాహం ఎక్కువ. ఎందుకంటే నేను కూడా మీలాగా నా కాలేజ్ టైంలో నిజాం కాలేజ్ స్టూడెంట్, నేను ఉస్మానియా యూనివర్సిటీలో కూడా. మాకందరికి అప్పట్లో జాతిరెడ్డి పేరు ఎవరైనా గుర్తుందని ఎక్కడన్నా పీడిఎస్సి ఉందమ్మా? సినిమా కన్నా ముందు జాజిరెడ్డి పీడిఎస్సి ఐడియా ఉందా? జాజిరెడ్డి గారి అన్న షీరుల్ రెడ్డి గారు, ఆయన నాకు గురువు గారు అనమాట. మోటివేషన్ క్లాసెస్ చెప్పేవాళ్ళు అనమాట. ఎలా స్పీచెస్ చెప్పాలి, ఉద్యమాలు ఎలా చేయాలి, ఉద్యమాల్లో విద్యార్థుల పాత్ర ఏంటి, యువత పాత్ర ఏంటి, దేశ రాజకీయాలను మలుపు తిప్పాలంటే విద్యార్థులు ఏ విధంగా వారి యొక్క పాత్ర పోషించాలి, యువరక్తం ఎలాంటి పాత్ర పోషించాలి చెప్పి షీరుల్ రెడ్డి గారు అప్పుడు మనకు చెప్పేవాళ్ళు పీడిఎస్సి. అలాంటి స్టూడెంట్ నేను. కాబట్టి నేను సహజంగా మీటింగ్ ఉన్నా కూడా సరే ఒకసారి వచ్చి 2 మాటలు మాట్లాడి మీతో కొంచెం అనుభవాన్ని పంచుకొని ఏదో మీతో కొంచెం అనుభవం ఏర్పడి వచ్చాను. తెలుగుదేశం పార్టీ ఎలాంటి కార్యక్రమాలు చేసింది, చేస్తుంది, చేయబోతుంది కూడా సోదరులందరూ మీకు చెప్తారు. విద్యార్థి నాయకులు, మీకు యువ నాయకులు, నాయకులందరూ. నేను మీకు చెప్పేది ఒకటి, మీరందరూ దయచేసి ఎలక్షన్లలో ప్రతి ఇంటికి వెళ్ళండి. ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని గద్దె దించకపోతే ప్రతి ఒక్కరికి ఎంత నష్టం జరుగుతుందో, ఏ విధమైన నష్టాల్లో కూరుకుపోతుందో రాష్ట్రం, భవిష్యత్ తరాలు ఏ విధంగా భారీ మూల్యం చెల్లిస్తాయో మీరందరూ చెప్పాల్సిన బాధ్యత మీకు. నేను మీటింగ్ వచ్చాములే, అక్కడి నుంచి ఇక్కడి నుంచి
విన్నాము 2 మాటలు చెప్పి వెళ్ళిపోయి కుదరదు. ఇది వచ్చిన పని వేస్ట్ మీది. రేపు ఎన్నికల్లో మీది ప్రధాన పాత్ర. యువకులు శక్తి చైతన్య క్షేత్రాలు, రుధిర నేత్రాలు, యువతరంగ ప్రవాహాలు మీరు తలుచుకుంటే ప్రతి ఒక్క నియంత ప్రభుత్వాన్ని గద్దె దింపి వారిని రోడ్డు పాలు చేసిన దమ్ము ధైర్యం యువకులకు మాత్రమే ఉందన్న వాస్తవాన్ని మీరు మర్చిపోవచ్చు. ఎందుకంటే యువ రాజకీయంలోనే, యువ ఉద్యమంలోనే రాతలు తలరాతలు మార్చే శక్తి మీకుంది. అందుకని శ్రీశ్రీ గారు అంటారు, వయసు మళ్ళిన యువకుల్లారా చాలండి అంటారన్నమాట. ఎందుకంటే వయసు మళ్ళిన యువకులు ఏంటంటే ఎముకలు కుళ్ళిన అంటే చేతకాని వాళ్ళగా దద్దమ్మలంలో ఉండవద్దని చెప్పి శ్రీరంగం శ్రీనివాసరావు గారు చెప్తారు. ఈరోజు మేడే కార్మికుల డే. ఇటువంటి గొప్ప రోజు ఈ యువశక్తి మిగిలడం గొప్ప విషయం. ఈ రోజు మేడే ఉద్యమం అంత బలంగా జరిగిందంటే కారణం ఏంటంటే యువ కార్మికుల విషయాన్ని కూడా మనం గుర్తించుకోవాలి. ఆ కార్మిక శక్తిలో యువకులు లేకపోతే మేడే కూడా ఈరోజు ప్రపంచానికి అంత గొప్పగా తెలిసేది కాకపోవచ్చు. ఇది వాస్తవం. కాబట్టి సోదరులారా, మీ నాయకుడు పాషం సునీల్ కుమార్ గారు యువతరంగం, యువకులు, ఆయన కూడా యువ నాయకత్వంలో అభ్యుదయ భావాలు గల ఎస్ఎఫ్ఐలో పనిచేసిన వ్యక్తి, ఒకప్పుడు యువ ఉద్యమాల్లో భారీగా పనిచేసిన వ్యక్తి, చక్కటి యొక్క నాయకత్వం ఉన్న వ్యక్తి. పార్టీలకు అతీతంగా ఆయన ప్రతి కుటుంబంతో అన్న అని చెప్పి ఆప్యాయంగా పెంచుకుంటున్నాడంటే అది ఆయన గొప్పతనము, మీ గొప్పతనము. ఆయన అంతగా గొప్పగా మీరు ప్రేమించగలిగారు, మిమ్మల్ని ఆయన కొత్తగా ప్రేమించగలిగా గొప్ప నాయకుడు డాక్టర్ పాషం సునీల్ కుమార్ గారు మీకు నాయకుడు కూడా చాలా గొప్ప విషయం, అదృష్టం. నేను అనేక ప్రాంతాలు తిరిగాను, కానీ ఎక్కడ కూడా ప్రజలతో ఇంత కనెక్టివిటీ ఉన్న నాయకుడు లేడు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను నిర్వీర్యం చేయడానికి, వారిని భయభ్రాంతులు గురి చేయడానికి జగన్ ప్రభుత్వం చేయని కుట్రలు లేవు, చేయని తప్పులు లేవు, చేయని కుతంత్రాలు లేవు. కార్యకర్తలు స్వయంగా గొంతుకోలు చెప్పేటప్పుడు నేను మాచల్ అబ్జర్వర్గా పనిచేసినప్పుడు చంద్రయ్య అనే వ్యక్తిని పెట్టాను, గుండ్లపాడు గ్రామాధ్యక్షుడు. నేను పెట్టా స్వయంగా, నా రికమెండేషన్ అతను పెట్టించాక మంచి కార్యకర్త. ఆ గ్రామాధ్యక్షుడు గుండ్లపాడు మాచల నియోజకవర్గం వెల్దుర్తి మండలం. అక్కడ పెట్టినప్పుడు అతను చంపడానికి గొంతు మీద కత్తి పెట్టి నువ్వు జై జగన్ అన్నా కూడా నేను జై జగన్ ప్రసక్తి లేదు, వాడి పేరు జై చంద్రబాబు జై చేయమన్నాడంటే తన జీవక్షంలో గొంతు కోసం కూడా అది చెప్పగలంటే దట్ ఈస్ తెలుగుదేశం పార్టీ. తప్పుడు కేసులతో, హత్యలతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిర్వహించడం జగన్ అబ్బతరం కాదు, జగంతరం కానే కాదు. తెలుగుదేశం పార్టీ పరువు ప్రతిష్ట కోసం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలైన, తెలుగుదేశం పార్టీ యువకులైన తన తల తెచ్చుకుంటారే కానీ తల వంచుకుని జగన్ దగ్గరని ఆ సంఘటన నిరూపించిందంటే ఇది వాస్తవం. కాబట్టి గూడూరు సోదరులారా, పోయినసారి పట్టణంలో మనకు ఓట్లు తక్కువ వచ్చాయి, యువకులు శక్తివంతంగా పనిచేయదని చెప్పి రిపోర్ట్స్ ఉన్నాయి. ఈసారి ఎట్టగారు, ఈసారి గూడూరు అసెంబ్లీ నియోజకవర్గంలో పాషం సునీల్ కుమార్ గారు గెలిచారంటే గూడూరు యువకుల పవర్ ఉంది, శక్తి ఉంది, దమ్ము ఉందని చెప్పి మీరు నిరూపించండి. ఈసారి 1,00,000 ఓటుగా మెజార్టీ మనం టార్గెట్ పెట్టుకుని తగ్గకుండా మనం పనిచేద్దాం. చాలా మంది అంటున్నారు సునీల్ అన్న మంత్రి పదవి అవుతారు. మంత్రి పదవి వస్తుంది, తప్పకుండా వస్తుంది. ఎట్లా వస్తుంది చెప్పండి? ఎప్పుడు భయ మంత్రి పదవి ఎట్లా వస్తుంది? సునీల్ కరెక్ట్, అత్యధిక మెజార్టీ రావాలి. జిల్లాలో అత్యధిక మెజార్టీ కనుక మనం గూడూరుగా వచ్చిందంటే మనకు మంత్రి పదవి ఉంటాం, తప్పకుండా వస్తుంది మీకు. అది ఆ శక్తి మీద ఉండాలి, అర్థం మీద ఉండాలి. ఓటు శాతం పెరగాలి. అందరికీ అంత ఎక్కువ మీరు కేసులో వెళ్తే మీ నాయకుడిని మీరు మంత్రిగా చేసుకోవచ్చు, చక్రం చేసేది. అందుకని అత్యధిక మెజార్టీ ఇచ్చి ఆయన గెలిపించి ఎమ్మెల్యేగా అమరావతి పంపించే బాధ్యత మీది. ఆయన మంత్రిగా చేసి మళ్ళీ మీ గూడూరుకి మంత్రి హోదాలో పంపించే పరిస్థితి అమరావతిలోనే చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటారన్న విషయాన్ని చెప్తున్నా. కాబట్టి సోదరులారా, ఈ భుజస్కంధం మీద వేసుకోండి. పోయినసారి మెజార్టీ మనకు బాగా తగిన టౌన్ నుంచి పట్టణం నుంచి తగ్గకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ అందరిది. వెళ్ళండి, ఈ యొక్క దుర్మార్గ ప్రభుత్వాన్ని మట్టి కల్పించండి, ఆ బాధ్యతని తీసుకోండి. మీరే ప్రతి ఒక్కరు ఒక సునీల్ లాగా మీరు భావించండి. సునీల్ అన్న నిర్మాణాన్ని కాదు, మీరే ఒక సునీల్ అనుకోండి. ప్రతి ఒక్క యువకుడిలో సునీల్ అన్న ఆత్మ రావాలి, సునీల్ అన్న పూనుకోవాలి, సునీల్ అన్న ఆవహించుకొని మీరు కసిగా పనిచేయండి. ఈ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ 170 నియోజకవర్గాల్లో గూడూరు నెంబర్ 1 రావాలని చెప్పి మీకు అందరినీ ప్రాధాన్యపడుతూ ప్రకటిస్తున్నా. కార్నర్ మీటింగ్స్ అయినా, బీస్ట్ మీటింగ్స్ అయినా ఏదైనా సరే దుమ్ము
భవిష్యత్తు నాయకుడు తెలుగుదేశం పార్టీకి మీరన్న విషయాన్ని మిమ్మల్ని గుర్తు చేస్తున్నా. కాబట్టి సోదరులారా, ఇక మనం మాటల కన్నా చేతుల పోదాం. ఇక డోర్ టు డోర్ క్యాంపెయినింగ్, డోర్ టు డోర్ వెళ్దాం, బూత్ టు బూత్ పని చేద్దాం. ఎక్కడైనా బూత్లో అలజడి సృష్టిస్తే వారి భర్తం వారి పోలీసులు పరిచిద్దాం, వారికి తప్పులు చేసేవాడిని వారి యొక్క సంగతి చూద్దాం. మీరేమరికి భయపడలేదు, గ్రామాల్లో ధైర్యంగా పనిచేయండి. ఇక భవిష్యత్తు మీరు తెలియజేసుకుంటూ ఇంత నా ప్రసంగాన్ని ముగిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. గట్టిగా చెప్తాం ఒకసారి, అందరం గట్టిగా చెప్పాలి. మీ స్లోగన్ల గూడులు దమ్ములు రావాలి. ఓకేనా? ఓకే. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, మీ నాయకుడు డాక్టర్ భాషం సునీల్ కుమార్ గారి నాయకత్వం, భాషం సునీల్ కుమార్ గారి నాయకత్వం. సైకిల్ గుర్తు మీద ఓటు, సైకిల్ గుర్తుపై ఓటేద్దాం. సైకిల్ గుర్తుకే మన ఓటు, సైకిల్ గుర్తుకే. ఈ ఓటు మర్చిపోని చెప్పండి, కమలం గుర్తు ఖచ్చితంగా చెప్పండి. 2 గుర్తులు మనకు ఖచ్చితంగా ఏమని చెప్పి ఇంటికి వెళ్ళి చెప్పాలి మనం. ఓకే. జై గురు, జై యువశక్తి. థ్యాంక్ యూ. వేదిక ముందున్న యువతకి అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ సమావేశం అవడానికి గల కారణం మీకు అందరికీ తెలుసు. ఈ నెల 13వ తేదీ ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో మనం సైకిల్ గుర్తుకే ఓటు వేయాలి. మళ్ళీ చంద్రబాబు గారే ముఖ్యమంత్రి కావాలి. ఎందుకురా ఈ మాట అంటున్నానంటే, జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అనేక యువతకి అనేక హామీలు ఇచ్చాడు. 25 మంది ఎంపీలు ఇవ్వండి, నేను స్పెషల్ స్టేటస్ తెస్తానన్నాడు. అలాగే ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీ జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానన్నాడు. మెగా డిఎస్సి ఇస్తానన్నాడు. అలాగే దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తానన్నాడు. అమరావతి మన రాజధాని అన్నాడు. ఇలా అనేక హామీలు ఇచ్చి అతను ముఖ్యమంత్రి అయినాక అతను బటన్ నొక్కడం తప్ప ఏ యువతకి ఏ ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు, డిఎస్సి నిర్వహించలేదు, జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదు. అమరావతి రాజధాని అన్న ఈ జగన్మోహన్ రెడ్డి తర్వాత 3 రాజధానులు అన్నాడు. అంటే ఇతనికి అమరావతి రాజధాని కట్టడం చేతగాక ఇతను 3 రాజధాని అని చెప్పి మాట దాటవేశాడు. అలాగే ఈసారి ఓటు అడిగేటప్పుడు నేను మద్యపాన నిషేధం చేసి అడతానన్నాడు. నకిలీ మద్యాన్ని మన రాష్ట్రంలో ప్రవేశపెట్టి అనేక మంది యువత అయితేనేమి అనేక మంది ప్రాణాలు ఆరోగ్యాలు దెబ్బతీసే విధంగా ఇతను నకిలీ మద్యపానాన్ని ఇచ్చాడు. కావున యువతంతా ఒకసారి ఆలోచించండి. ఈసారి చంద్రబాబు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, లేదంటే మరో శ్రీలంక బీహార్ అవుతుంది. కావున చంద్రబాబు గారి వైపు యువతంతా ఉండాలి. చంద్రబాబు గారి యువతకి 20 లక్షల ఉద్యోగాలు దశల వారీగా 5 సంవత్సరాల్లో భర్తీ చేస్తానన్నాడు. అలాగే స్థానిక పరిశ్రమలో స్థానిక యువతకే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానన్నాడు. అలాగే నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు కల్పిస్తామన్నాడు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెడతామని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చున్నారు. కావున యువతంతా అటు ఎన్డీఏ కూటమి మోడీ వైపు చంద్రబాబు వైపు ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడికి మన గూడూరు నియోజకవర్గానికి వస్తే ఒక మాట చెప్పదలుచుకుంటాను. సునీల్ అన్న లోకల్ చంటి, మీరందరూ సునీల్ అన్న వైపు నుండి సైకిల్ గుర్తుపై ఓటేసి సునీల్ అన్ని గెలిపించాలని కోరుకున్నాను. అలాగే ఎంపీ అభ్యర్థి అయినటువంటి వరప్రసాద్ గారిని కూడా కమలంపు గుర్తుపై ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. సెలవు తీసుకుంటాను. పెద్దలందరికీ నమస్కారం. ఇంతకుముందు మన పెద్దలు అదేవిధంగా మన పార్లమెంట్ నాయకులందరూ తెలియజేసినట్టు అది తొందరలోనే మన ఎన్నికలు ఉన్నాయి. రేపు రానున్న రోజుల్లో మన లోకల్ అభ్యర్థి అయినటువంటి డాక్టర్ పాసం సునీల్ గారు సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తున్నారు. అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా వెలగపల్లి వరప్రసాద్ గారు కోలం గుర్తుపై పోటీ చేస్తున్నారు. కాబట్టి మన యువకులందరూ ఒకటే గుర్తు పెట్టుకోవాలి. రేపు రానున్న రోజుల్లో మంచి రోజులు చూడాలి, మనం అందరూ బాగుపడాలంటే సునీలని సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపించుకుందాం. అదేవిధంగా వరప్రసాద్ గారు కూడా కోలం గుర్తుపై ఓటేసి గెలిపించుకుంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఒక్కసారి మనం చరిత్ర పూర్వాపరాలు ఆలోచిస్తే స్వామి వివేకానంద ఒక మాట చెప్పాడు. ఆయన బతుకున్నప్పుడు భారతదేశంలో స్వతంత్ర ఉద్యమం జరుగుతూ ఉంటే ఆ ఉద్యమం సమయంలో ఒక మాట చెప్పాడు. ఈ దేశం
గతి తప్పుతుంది. ఈ గతిని కరెక్ట్గా దారిలో పెట్టాలంటే ఉక్కు నరాలు, ఇనప కంకణాలు కలిగినటువంటి 100 మంది యువత నా చేతిలో ఉంటే నేను ఈ దేశాన్ని దిశ నిర్దేశిస్తానని చెప్పి ఆ రోజు ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా 1990 ప్రాంతంలో అస్సాం రాష్ట్రంలో ఉల్ఫా ఉద్యమం, టెర్రరిజం భయంకరంగా ప్రబలినప్పుడు ఆ రోజు ప్రఫుల్ మహంత్ అనే ఒక విద్యార్థి నాయకుడు యువతని కూడగట్టుకొని ఉగ్రవాదాన్ని ఎదుర్కొని ఆ రాష్ట్రంలో శాంతి నెలకొల్పి ప్రజాస్వామ్యాన్ని ఏర్పరిచి అక్కడ ప్రఫుల్ మహంత్ గారు 35 సంవత్సరాలకే సీఎం అయిన కార్యక్రమాన్ని మనందరూ ఆలోచించాల్సిన అవసరం. ఈరోజు ఈ రాష్ట్రంలో ఆ రోజు అస్సాం రాష్ట్రంలో ఎటువంటి దారుణమైన పరిస్థితులు ఉన్నాయో అంతకంటే దారుణమైన పరిస్థితులు ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నాయి. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్ర పరిస్థితులు దారుణంగా తయారైనాయి. ఉన్న పరిశ్రమలు తరిమేశారు, రావాల్సిన పరిశ్రమలు తీసుకురాలేదు. దావోస్లో సమ్మిట్ జరుగుతూ ఉంటే అక్కడికి పొమ్మని చెప్పి పరిశ్రమ శాఖ మంత్రి చెప్తే అక్కడ -5 డిగ్రీలు సెల్సియస్ ఉంది, అక్కడ పోతే నేను గడ్డగట్టుకొని పోతాను కాబట్టి నేను అక్కడికి పోలేదు అని చెప్పని మన కోడిగుడ్డు మంత్రి గారు చెప్పిన విషయాన్ని మనం అందరం గమనించాం. ఇంకపోతే ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా యువతకి ఉద్యోగాలు లేవు, యువతకి ఉపాధి లేదు, యువత నిర్వీర్యం అయిపోయింది. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారి హయాంలో వందలాది ఇంజనీరింగ్ కళాశాలలు, ప్రొఫెషనల్ కోర్సెస్తో ప్రతి సంవత్సరం లక్షలాది మంది విద్యార్థులు కాలేజీ నుంచి బయట వస్తున్నారు. అదేవిధంగా ఐటీఐ కాలేజీలు, అదేవిధంగా పాలిటెక్నిక్ కాలేజీలు, అదేవిధంగా డిగ్రీ కళాశాలలు, ఈ విధంగా లక్షల మంది విద్యార్థులు బయట వస్తున్నారు. ఇంకో పక్క కొంతమంది విద్యార్థులు తమ చదువులు 10థ్తోనో లేదా ఇంటర్తోనో ముగించుకొని రకరకాల వృత్తుల్లో సెటిల్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. 2019కు ముందు చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ 2014 నుంచి 19 వరకు మనందరూ తెలుసు. అదే దాంట్లో చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసిన కార్యక్రమాన్ని అందరం చూసాం. యువతకి కంప్యూటర్లో శిక్షణ ఇవ్వడం, యువతకి మెకానికల్ శిక్షణ ఇవ్వడం బాబు గారు మేనిఫెస్టో విడుదల చేశాడు. దాంట్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తా అని చెప్పి ఒక హామీ ఇచ్చాడు. చాలా ఆలోచించండి, ఈ రాష్ట్రంలో ప్రభుత్వ సెక్టార్లో ఉన్న ఉద్యోగాలు, అదేవిధంగా బాబు గారు వచ్చిన తర్వాత ఎన్ని కంపెనీలు వచ్చాయి, ఇంకెన్ని కంపెనీలు తాగాడు. బాబు గారు 2019లో పదవి నుంచి దిగిపోకముందు అప్పటి వరకు ఎన్ని కంపెనీలతో అగ్రిమెంట్ అయిన విషయాన్ని కూడా మీరు అంతా ఆలోచించాలి. ఈరోజు బాబు గారు చెప్పిన విషయం మనం కూడా ఆలోచించాలి. ఎంత కాన్ఫిడెన్స్తో నేను వస్తే నా రాష్ట్రంలో యువతని నేను మంచి మార్గం నడిపిస్తాను, వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తాను అని చెప్పి ఆయన చెప్పిన దాన్ని మనం అంతా కూడా స్వాగతించాల్సిన అవసరం ఉంది. ఇకపోతే డిఎస్సి, మన అన్నదమ్ములు అక్క చెల్లెలు అందరూ కూడా చాలా మంది బీటెక్ బీడీలు చేసి ఉద్యోగం కోసం, చాలా మందికి ప్రొఫెషనల్ అంటే టీచింగ్ అంటే ఒక పిచ్చి ఉంటుంది. ఆ టీచింగ్ పోస్టుల కోసం వయసు అయిపోయేదాకా ఎదురు చూస్తున్న పరిస్థితి మనం గమనిస్తున్నాం. ఆయన నేను రాగానే మెగా డిఎస్సి వేస్తానని చెప్పి మన సోదరుడు చెప్పినట్టు 6,000 పోస్టులు గవర్నమెంట్ పోయే ముందు ఆయన చెప్పాడు. బాబు గారు ఒకటే మాట చెప్పాడు, నేను అధికారంలోకి రాగానే, ముఖ్యమంత్రి కాగానే ఫస్ట్ డిఎస్సి మీద సంతకం పెడతానని చెప్పి చెప్పడం జరిగింది. మనందరూ ఆలోచించాలా, మనం ఏమో బీడీ చేయకపోవచ్చు, కానీ మన సోదరులు దానికోసం ఎదురు చూసి ఉన్నారు. వాళ్ళందరూ కూడా మనం స్వాగతించాల్సిన అవసరం ఉంది. మన మనగుడు సునీల్ కుమార్ విద్యార్థి దశ నుంచి కూడా విద్యార్థి నాయకుడిగా యాక్టివ్గా ఇలాగా ఇవ్వకూడుకున్నప్పుడు చాలా యాక్టివ్గా పనిచేసేవాడు. అదే యాక్టివ్గా ఈరోజు కూడా పనిచేస్తున్నాడు. చిన్న పెట్టి వచ్చి పలకరించిన, పెద్దోళ్ళు వచ్చి మాట్లాడినా వాళ్ళతో చాలా అమికబుల్గా మాట్లాడి వాళ్ళ సమస్యను పరిష్కరించే ప్రయత్నం మన సునీల్ కుమార్ గారు చేస్తున్నారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో, ఈ నియోజకవర్గంలో ఆయన గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దాదాపు 2,250 కోట్ల పైసలకు నిధులు తెచ్చి అభివృద్ధి చేసిందని మనం అందరూ కూడా గుర్తించుకోవాలి. ఈరోజు సలకాల బిజీ కడుతున్నారు బొమ్మలేరు మీద, ఆ రోజు 18 కోట్ల రూపాయలు ఆయన తీసుకొచ్చాడు. అదేవిధంగా ఆగిపోయిన ఫ్లైఓవర్ ఈరోజు మొదలు పెడతారంటే 63 కోట్ల రూపాయలు సునీల్ కుమార్ దానికి మంజూరు చేసి తీసుకొస్తే ఆ రోజున అధికారులు
అధికారులు మనకు సహకరించి దాన్ని ఆపారు. అయితే వాళ్ళ చేతగానంతో ఇప్పుడు కూడా నత్తనడిగా నడుస్తూ ఉంది. ఇంకపోతే మన ఇందూరు బ్రిడ్జి, ఒకప్పుడు నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు బ్రిడ్జిలు కట్టడంలో, అదేవిధంగా రోడ్లు వేయడంలో, కాలువలు కట్టడంలో ఆయన పేరెందుకన్నా లేదంటే ఈరోజు గూడూరు నియోజకవర్గంలో నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి తర్వాత ఆయన తర్వాత సునీల్ కుమారే అంత గొప్ప పనులు చేశారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. పేదవాడు, మనలో ఒకడు, విద్యార్థి నాయకుడు, సమస్యల మీద అవగాహన ఉన్నవాడు, ఇటువంటి నాయకుడు మన తోడుంటే ఈ గూడూరుని అభివృద్ధి చేసుకోవచ్చు, మన సమస్యలు మనం పరిష్కరించుకోవచ్చు. యువతను అడుగు కట్టాల్సిన అవసరం ఆసనమైంది. కాబట్టి మీరందరూ కూడా ఈసారి తెలుగుదేశానికి అండగా నిలబడి చంద్రబాబు నాయుడిని, సునీల్ కుమార్ని గెలిపించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి అని చెప్పి కోరుకుంటున్నాం. మన చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ని పాత బస్ స్టాండ్ కాదు ఉన్నటువంటి ఈరోజు ఏదో సచివాలయం పెట్టినారో ఆడ అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగింది. భోజనం బ్రహ్మాండంగా ఉండేది. ఫస్ట్ రోజు మేము అందరం కూడా ఓపెనింగ్ పోయి అందరం భోజనం చేసాం. తర్వాత కూడా భోజనం చేసేవాళ్ళు అడిగితే అన్నా చాలా బాగుందని చెప్పే పరిస్థితి ఉండేది. ఈయన రాగానే రాష్ట్రంలో ఏర్పాటు చేసిన 250 పైచీలకు అన్నా క్యాంటీన్లు మొత్తం మోతేసేసి పేదలు కడుపుకున్నటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు తగ్గింది. తిరిగి పేదలకు పట్టిన అన్నం దొరకాలన్నా, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరకాలన్నా అందరం కలిసి కూడా ఈసారి గూడూరులో సునీల్ కుమార్ని అత్యధిక మెజార్టీని గెలిపించుకోవాలా. తద్వారా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గెలిపించుకోవాలా. అదేవిధంగా ఎన్డీఏ బలపరిచినటువంటి మనం, ఎన్డీఏలో భాగస్వాములు మనం బీజేపీ కమలం గుర్తు మీద ఎంపీ ఓటు వేసి గెలిపించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ఎండను ఓర్చుకుంటూ ఓపిక కూర్చున్నందుకు మీ అందరికి ధన్యవాదాలు. ఈ యువత మీటింగ్ అధ్యక్ష వహించిన వెంకటేశ్వర గారికి, అదేవిధంగా పార్లమెంట్లో నాయకులకు, నియోజకవర్గ నాయకులకు, టౌన్ యువ నాయకులకు అందరికీ ధన్యవాదాలు. అయినా బాబు, మీ వయసులో వచ్చే ఈ వయసుకు వచ్చాము మేము. మీ వయసులో కూడా మేము హుషారుగా పనిచేసాము. ఏ ప్రభుత్వం గద్దెక్కాలన్నా, ఏ ప్రభుత్వం గద్దె దిగాలన్నా యువకుల చేతిలో ఉంది. మీరందరూ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాల మాటలతో ఒక అవకాశం ఇస్తే యువతకి ఉద్యోగాలు చేపిస్తారని వాళ్ళని 5,000 రూపాయలు ఇస్తూ పాలసీగా వాలంటీర్గా ఉపయోగించుకున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఆయన మోసాన్ని తిప్పుకొడుతూ ఈరోజు మన అందరూ చెప్పారు, రేపు తెలుగుదేశం వస్తే మీకు ఇచ్చే అవకాశాలు, పెన్షన్లు, రైతులకు వచ్చే లోన్లు, ప్రతి ఒక్క బీసీ కులాలకు వచ్చే ప్రతి ఒక్క బెనిఫిట్స్ అన్ని ఇప్పుడు అందరూ చెప్పారు. అందువల్ల అందరూ యువత ఆలోచించి రేపు తెలుగుదేశం పార్టీని గెలిపించే బాధ్యత మీ అందరి మీద ఉందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.